మార్నింగ్ ఫ్రెండ్స్. మేమైతే ఇప్పుడు ఫిష్ మార్కెట్ పోతున్నాం, రామ్నగర్. మంచి చేపలు తెచ్చుకుంటాం. చూడండి, బావ అయితే రెడీ ఉన్నాడు, మా బాబాయ్ కూడా రెడీ ఉన్నాడు, హెల్మెట్ తీసుకుండు. మొత్తం రెడీ. ఇలా చేపలు కూర తినాలి, ఫుల్ ఎంజాయ్ చేయాలి. సండే ఫండే చేస్తాం మేము అందరం. చలో చేపల మార్కెట్ రామ్నగర్ పోతున్నాం. ఇక మా బాబాయ్ అయితే బుర్ర ఉరుకుతాడు. మా బాబాయ్ అయితే ఎప్పుడు తెచ్చుకొని నిన్న నుండి గలవరిస్తాడు ఫ్రెండ్స్. ఇగో చూడు ఎంత ఫాస్ట్ పోతుండ ఆయన. చేపలు తెచ్చుకొని తినాలి, ఎంజాయ్ చేయాలి లైఫ్ అప్పుడప్పుడు. ఓకేనా ఫ్రెండ్స్? మా వాళ్ళు చూడు రేగో, మా బాబాయ్ అయితే ఫాస్ట్ పోతాడు ఫ్రెండ్స్. ఇలా సండే కాబట్టి బల్గంపేట వెళ్ళామా గుడి దగ్గర. భక్తులు అయితే చాలా మంది ఉన్నారు. ఇదే రూట్లో వెళ్తున్నాము. ఎల్లమ్మ గుడి దర్శనం చేసుకోండి. బల్గంపేట ఎల్లమ్మ బాయిలో వెలిసింది. మేము వెళ్ళకూడదు, ట్విస్ట్ ఉంది కాబట్టి మీకు అందరూ చూపిస్తున్నా. చూడండి, చాలా మంది ఉన్నారు. అమ్మవారి గుడి చూడండి. మధ్యలో టీ ఆపి టీ తాగుతాను మా బాబాయ్ మధ్యలో. మేమైతే ఇక చేపల మార్కెట్కి వచ్చినాం. చేపలు ఇక కొనాలి. మా బాబాయ్ అయితే రెడీ ఉన్నాడు. ఉండు బాస్, అవే కదా కొత్త చేపల మార్కెట్. ఫుల్ మంది ఉన్నారు. ఇక చేపలే ఫుల్ చేపలు అయితే తీసుకున్నాం. మంచిగా క్లీన్ చేస్తారు ఇక్కడ. తీసుకున్న చేపలు అయితే కటింగ్ అయిపోయింది. ఇక ఇంటికి పోయి ఫ్రై చేసుకొని తింటాడు. ఇక చేపల మార్కెట్ ఫుల్ మంది ఉంటారు సండే. చేపలు అయితే ఫుల్ మంది క్లీన్ చేస్తారు, కటింగ్ చేసి ఇస్తారు. తమ్ముడు అయితే మంచి మార్నింగ్ వచ్చి హెల్పింగ్ చేస్తుండు. మీ నాన్నమ్మనా అమ్మమ్మనా? పెద్దమ్మనా? అలా పెద్దమ్మకి హెల్పింగ్ చేస్తుండు. చూడండి ఫ్రెండ్స్, వంట అయితే మంచిగా క్లీన్ చేస్తుంది. మా బావ తీసుకున్నాడు చేపలు, కొర్రమేను. చిన్న ఉన్నాయో టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలాంటివి తినాలి, ముళ్ళులు ఉన్నాయి. చేపల మార్కెట్ ఫుల్ ఫిష్లు ఇక్కడ సండే. ఫ్రెండ్స్, ఈ చేపలను కొట్టి క్లీన్ చేసినా కానీ కదులుతూనే ఉన్నాయి. వాటి బలం చూడండి, కదులుతూనే ఉన్నది. మధ్యలో ఉన్న చేప అయితే కొట్టుకుంటుంది, గిల కొట్టుకుంటుంది పాపం. ఫ్రెండ్స్, ఇక ఫిష్ అయితే తీసుకున్నాం. కిలో సరిపోతాం మేము ఇద్దరం కాబట్టి. ఇప్పుడు ఇంటికి వెళ్ళి మంచిగా కర్రీ ప్రిపేర్ చేసి తినాలి. ఓకేనా ఫ్రెండ్స్? తెచ్చిన చేపలను అయితే ఇట్లా క్లీన్ గా చేసుకోవాలి. ఉప్పు వేసుకొని మంచిగా క్లీన్ గా కడుక్కోవాలి. ఇప్పుడే ఉప్పు వేసుకొని మంచిగా క్లీన్ గా కడుక్కోవాలి. బాగుంటది. మొత్తం దానికి ఉన్న పొట్టు గిట్ల అంతా ఊడిపోతుంది అన్నట్టు. టేస్ట్ మంచిగా ఉంటుంది కర్రీ. ఫ్రెండ్స్, ఉల్లిగడ్డ కట్ చేసుకొని మంచిగా గోలించుకోవాలి. మంచిగా గోలినాక గ్రేవీ వేసి కర్రీలు వేస్తే ఫుల్ టేస్ట్ ఉంటుంది. ఉల్లిగడ్డలు గోలే వరకు చింతపండు నానబెట్టుకోవాలి. నానబెడితే మంచిగా చిక్కగా పులుసు వస్తుంది. చింతపండు రసం మంచిగా కూరలు వేస్తే టేస్ట్ బాగుంటుంది. చింతపండు లేకుండా ఫిష్ కర్రీ చేయాలంటే కష్టం. ఫ్రెండ్స్, ఉల్లిగడ్డ ఇట్లా అయితే పేస్ట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఉల్లిగడ్డ అయితే మనం ఇట్లా పేస్ట్ చేసుకొని పట్టుకోవాలి కర్రీలు వేసుకోవడానికి. ఓకేనా? చూడండి, పేస్ట్ అవుతుంది. ఇప్పుడు కర్రీలు వేసుకోవడానికి కొత్తిమీర పుదీనా రెడీ చేసుకోవాలి. కర్రీ చేసుకోవడానికి గ్యాస్ అని పెట్టాలి, కడాయి పెట్టుకోవాలి. ఇక ఇప్పుడు చేపల కూర రెడీ చేయాలి తెలంగాణ స్టైల్లో. ఎట్లుంటుంది అంటే బ్రహ్మాండంగా ఉంటుంది. మంచిగా చేసుకొని తినాలి. నూనె పోసుకోవాలి కర్రీలకు. జీలకర్ర ఆవాలు వేసుకోవాలి కర్రీలకు. ఉల్లిగడ్డ పేస్ట్, ఫ్రెండ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఓకేనా? చేపల కూర తినాలి. తినని వాళ్ళు ఉంటే నేను వీడియో అప్లోడ్ చేసినాక చూసి తినండి, బాగుంటుంది. చేపలు మైండ్ షార్ప్ ఉంటుంది చేపలు తింటే. ఓకేనా? పిల్లలకు కూడా పెట్టండి. మీ ఇంట్లో పిల్లలు ఉంటే పిల్లలకు డైలీ కాదు కానీ వీక్లీ పెట్టండి, మైండ్ షార్ప్ ఉంటుంది. నెక్స్ట్ కొత్తిమీర పుదీనా వేసుకోవాలి. ఫ్రెండ్స్, అవన్నీ వేసుకున్నా కదా, తర్వాత పసుపు వేసుకోవాలి. అవన్నీ గోలిన తర్వాత ఫ్రెండ్స్, చేపలను అయితే మళ్ళీ ఒకసారి ఉప్పు వేసి కలపాలి మంచిగా.
మంచిగా నీట్గా అయినాయి, తెల్లగా ఉన్నాయి. ఫ్రెండ్స్ చేపలు వేసుకోవాలి ఇప్పుడు. మొత్తం మనం అవన్నీ వేసిన ఐటమ్స్ ఇప్పుడు చేపలు వేసుకొని తర్వాత ఏం చేయాలో చూపిస్తా చూడండి. వెయిట్ అండ్ సీ. చేపలు వేసి కలపొద్దు చేపలను, ముళ్ళులు ఉంటాయి కాబట్టి కర్రీ మొత్తం కచ్చిరి పిచ్చిరి అవుతుంది, ముళ్ళులు మీ లోపలికి పోతే పొట్టలకు. ఫ్రెండ్స్ కారపొడి వేసుకోవాలి ఇప్పుడు. దానికి తగ్గట్టు వేసుకోవాలి, ఎందుకంటే నాన్ వెజ్ కదా, మాంసాహారం కాబట్టి స్మెల్ వస్తుంది. కొంచెం కారపొడి ఎక్కువనే వేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇప్పుడు మన చింతపండు నానబెట్టుకున్న దాని రసం అయితే మొత్తం అందులో పోయాలి చేపల, ఎందుకంటే చింతపులుపు ఉంటేనే చేపల కూర టేస్ట్ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? చేపల ముక్కలు ములుగుతున్నాయి చూడురి, వచ్చి తినండి. గుమగుమలాడే ఫిష్ కర్రీ రెడీ, వచ్చి తినండి. ఫ్రెండ్స్ ఫిష్ కర్రీ రెడీ అయింది, తింటున్నా. టేస్ట్ అయితే సూపర్ ఉంది, మా మిస్సెస్ చేసింది. మీరు అందరు తినండి. మొక్కలు మీకోసమే. హ్యాపీ సండే, హ్యాపీ వీకెండ్. వీకెండ్ అయిపోయింది, రేపు నుండి ఆఫీస్కి వెళ్ళాలి.